అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అన్బాక్సింగ్ వీడియో అండ్ రివ్యూ నాకి ఆర్టిఫెక్ట్ కొలాబరేషన్లో వచ్చిన ఈ షూ నాకి డంక్ జెనసిస్ అసలు ఆర్టిఫెక్ట్ కంపెనీ ఏంటి డిజిటల్ స్నీకర్ డిజైనర్స్ అండ్ ఎన్ఎఫ్టీస్ డిజైనర్స్ ఈ డంక్ జెనసిస్లో 4 కలర్స్ వచ్చినాయి ఒకటి వాయిడ్ ఇంకొకటి ఓజీ ఇంకొకటి క్లోన్ ఇంకొకటి గోస్ట్ 2 కలర్స్ మాత్రమే రిలీజ్ అయినాయి అది వాయిడ్ అండ్ ఓజీ ఆ రెండు ఇక్కడ ఉన్నాయి అండ్ ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లోనే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది బాక్సింగ్ ఈ పైన అంతా ఇది ఓపెన్ చేసాక ఈ ర్యాప్ తీసేస్తే మనం షూ కనబడేట్టు పెట్టుకోవచ్చు అనమాట డిస్ప్లే అండ్ ఈ బాక్స్ మొత్తం చూస్తే కంప్లీట్గా ఒక కంటైనర్లో ఉన్నట్టు ఉంటుంది దీన్ని ఎలా ఓపెన్ చేసి ఇలా స్లైడ్ చేయటమే ఈ ర్యాప్ అంతా సుత్తి అలా ఉంటాయి అన్నమాట ఇది నాకి డంక్ జెనసిస్ వాయిడ్ ఇది కంప్లీట్గా డంక్ని ఎన్హాన్స్ చేసిన షూ ఇది దీనికి డంక్కి డిఫరెన్స్ చూపిస్తాను ఇది నార్మల్ నాకి డంక్ ఇదిగో ఈ కింద సోల్ ఈ మిడ్ సోల్ అండ్ ఈ టాప్ అప్పర్ కొంచెం షేప్ అలాగే ఉంటుంది కానీ మిగిలిందంతా కంప్లీట్గా చేంజ్ చేశారనమాట ఇది ఇంకా మోడ్స్ పెట్టలేదు పెట్టిన తర్వాత అది ఎలా ఉంటుందో చూడండి అండ్ ఈ కలర్ వేలో లెదర్ క్యాన్వాస్ అండ్ రబ్బర్ యూజ్ చేశారు దీనికి ఒక ఎక్స్ట్రా లేస్ వస్తుందన్నమాట ఇది నార్మల్ లేస్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం సిలికాన్తో ఎన్హాన్స్ చేశారు కొంచెం షైనీగా ఉంటుంది అండ్ 2 వాయిల్స్ వస్తాయి ఇది వాయిడ్ కలర్వే కాబట్టి దీనిపైన వాయిడ్ అని రాసి ఉంటుంది దీనికి కొంచెం వెయిట్ ఉంది ఎందుకంటే కంప్లీట్గా మెటల్ అండ్ ఫైబర్ గ్లాస్ యూజ్ చేశారన్నమాట అందుకే ఇంత వెయిట్ ఉంటాయి అండ్ చాలా రోజుల తర్వాత నాకీ షూలో ఈ షూ ట్రీ చూస్తున్నాను అండ్ ఈ టంగ్ కూడా నాకీ ఎస్బీ ఎలా అయితే థిక్గా ఉంటుందో అంతే థిక్గా ఉంటుంది ఈ యాంగిల్ సపోర్ట్ మొత్తం ఒక లెదర్ రబ్బర్ మిక్స్ చేసిన స్మూత్ టెక్స్చర్ ఉంది నాగి స్వూష్ ఆర్టిఫెక్ట్ సింబల్ ఇక్కడ ఆర్టిఫెక్ట్ సింబల్ అన్ని చోట్ల పక్కన ఇదంతా చుట్టూరా ఆర్టిఫెక్ట్ సింబల్స్ కనబడుతూ ఉంటాయి అండ్ షూకి కొన్ని చోట్ల గేమింగ్ సింబల్స్ అండ్ ఇక్కడ ఎన్ఎఫ్టీ చిప్ ఉంటుంది ఈ సోల్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు అండ్ ఈ లోపల ఫైబర్ ప్లేట్ ఉంటుంది ఇగో దీనికి 2 మోడ్స్ వస్తాయి ఒకటి సాక్ లైనర్ మీద పెట్టడానికి ఇంకొకటి హీల్ ట్యాప్ దగ్గర ఈ వాయిల్ని ఇక్కడ ఇలా ఫిక్స్ చేయాలి దట్స్ ఇట్ ఎందుకు ఈ వాయిల్ ఇవన్నీ ఈ సపరేట్గా ఇలా ఫిక్స్ చేయటం ఏంటిది అంటే ఇది డిజిటల్ స్నీకర్ కూడా కదా సో ఈ వాయిల్స్ డిఫరెంట్ వాయిల్స్ వస్తాయి అండ్ ఎప్పుడైతే మీకు ఈ వాయిల్స్ మీరు డిజిటల్గా కొనుక్కుంటారో మీరు గేమ్ ఆడేటప్పుడు ఆ వాయిల్స్ మార్చంగానే కంప్లీట్గా ఈ షూ స్కిన్ మొత్తం మారిపోతుంది అంటే ఈ బ్లాక్ మీద అవ్వదు ఓజీ మీద అవుతుంది అది చూపిస్తాను అది మార్చంగానే కంప్లీట్గా షూ డిజైన్ మొత్తం డిఫరెంట్ కలర్స్ ర్యాండమ్గా అలా మారిపోతూ ఉంటాయి అన్నమాట సో దీని వెనుక ఇలా వస్తుంది దీని ఇలా స్లాట్లో ఫిక్స్ చేయటమే ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ దట్స్ ఇట్ సీ ఇలా మారిపోతుంది అసలే ఎన్హాన్స్ చేసిన డంక్ ఇంకా ఎన్హాన్స్ అయిపోతుంది అన్నమాట
ఒక బల్కీ బీస్ట్ లాగా. అని చెప్పాను కదా, ఇదొట్టి నైకీ స్వూష్ కాదు, ఈ వైనల్ మెటీరియల్ అన్నమాట. దీనికి కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఉంటుంది డిజైన్గా. అండ్ డంక్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే డంక్ మిడ్ సోల్, దీనికి కంప్లీట్గా డిఫరెంట్ టెక్నాలజీ యూస్ చేశారు, ఎయిర్ జూమ్ టెక్నాలజీ. అందుకే చాలా మెత్తగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీనిలో ఉన్న సెకండ్ కలర్వే స్పెషల్ కలర్వే ఓజీ. ఈ రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి, డిఫరెన్స్ ఏమి ఉండదు, కాకపోతే కంప్లీట్గా డిఫరెంట్ మెటీరియల్స్. ఇది ఎంత షైనీగా ఉంటుంది చూడండి. See, సూపర్ షైనీ. అండ్ దీని మీద ఉన్న మెటీరియల్ ఎలా ఉంటుందంటే, మీరు ఆల్బమ్స్లో ఒక్కొక్కసారి టెక్స్చర్డ్ సింథటిక్ టెక్స్చర్డ్ ఉన్న పేజెస్ వస్తూ ఉంటాయి కదా ఆల్బమ్స్లో, పెళ్ళి ఆల్బమ్స్ ఇవన్నీ, వాటిల్లో ఎలా అయితే ఒక కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఉంటుందో అలాగే ఉంటుంది, సేమ్ టు సేమ్. అండ్ ఇది కంప్లీట్గా సింథటిక్ అండ్ రబ్బర్ యూజ్ చేసి తయారు చేశారు, సేమ్, డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఇంకొకటి, ఈ లేసెస్ దగ్గర చూసారా, ఈ డీటెయిలింగ్ చాలా బాగుంటుంది షూ అంతా. అండ్ ఎన్ఎఫ్టీ ట్యాగ్ ఇక్కడ ఉంటుంది. ఎన్ఎఫ్టీ ట్యాగ్, ఈ ఎన్ఎఫ్టీ ట్యాగ్ యూజ్ ఏంటంటే, మీరు ఏదైతే ట్యాప్ చేసి బిట్ కాయిన్స్ అండ్ క్రిప్టో కరెన్సీ ఎలా అయితే మీరు యూజ్ చేస్తారో, సేమ్ ఇది కూడా స్నీకర్స్కి క్రిప్టో లాంటిది అనమాట. ఇది చూపిస్తాను ఎలా వర్క్ అవుతుందో. ఇలా ట్యాప్ చేయగానే ఒక లింక్ వస్తుంది, ఈ లింక్ వచ్చింది, దాన్ని ట్యాప్ చేసాం, ఇలా డైరెక్ట్గా ఆ ఎన్ఎఫ్టీ దానికి తీసుకెళ్తుంది అనమాట. మీకు వాలెట్ ఆల్రెడీ ఉంటే వాలెట్లోకి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొత్తది క్రియేట్ చేసుకుని దాన్ని చేసుకోవచ్చు. అండ్ ఎలా అయితే క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ వీటికి ఇన్వెస్ట్ చేస్తారో, ఇది కూడా స్నీకర్స్కి ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇప్పుడు కాదు, రాను రోజుల్లో ఇది కొంచెం డెవలప్ అవ్వచ్చు అండ్ ఫేమస్ అవ్వచ్చు. అండ్ ఇవి ఫస్ట్ వచ్చిన డిజిటల్ షూస్ కాబట్టి ఇవి ఇంకా వేరేవి, వీటికి స్పెషల్ ప్లేస్ ఉండొచ్చు ఫ్యూచర్లో. సో యా, అండ్ దీనికి కూడా ఒక ఎక్స్ట్రా లేస్, ఇది కూడా అంతే, కొంచెం షైనీగా ఉంటుంది. ఇది దీని సాక్ లైనర్, నథింగ్ స్పెషల్, నార్మల్ ఫోమ్. కానీ ఈ లోపల డిజిటల్గా ఒక కోడ్స్ వస్తాయి కదా, అలాంటి కోడ్స్ ఉంటాయి అన్నమాట ఈ లోపల ఫుట్ బెడ్ మీద. సో అలా డిజైన్ చేశారు ఈ షూని. హోప్ రానున్న రోజుల్లో ఆర్ట్ ఎఫెక్ట్ వాళ్ళు ఇంకా మంచి డిజైన్స్ తీసుకొస్తారనుకుందాం. ఎందుకంటే ఇది ఎవరు పాసిబుల్ అనుకోలేదు వాళ్ళు చేసినప్పుడు. నవంబర్ 2023లో వీటి ప్రీ బుకింగ్ చేశారనమాట. అండ్ అప్పుడు ఏదైతే డిజైన్ చూపించారో అందరూ అనుకున్నారు ఇది ఇంపాసిబుల్, రాదు, అది ఇది అని. కాకపోతే దే మేడ్ ఇట్ హ్యాపెన్. సో నెక్స్ట్ టైం ఆర్ట్ ఎఫెక్ట్ ఏమైనా అనౌన్స్ చేస్తే
ట్రై టు ప్రీ బుక్ ఇట్. ఎందుకంటే ఇది $222 ప్రీ బుక్ చేసుకున్నారు. అండ్ వరల్డ్లో 11,394 మాత్రమే ఇవి ఉన్నాయి వాయిడ్ కలర్, 6,841 మాత్రమే ఈ ఓజీ కలర్స్ ఉన్నాయి. రేర్ అంటాం కన్నా లిమిటెడ్ అంటాం బెటర్. 6,000 చేంజ్ ఉన్నాయి కాబట్టి అంత రేర్ కాదు, బట్ లిమిటెడ్. ఇది మరి 2,11,394 చేసినట్టు నాకు అప్డేట్ వచ్చింది. అది నిజమో కాదో తెలీదు. ఒకవేళ చేసుంటే చాలా మందికి దొరుకుతుంది ఈ వాయిడ్ కలర్, కానీ ఓజీ మాత్రం కాదు. అండ్ దీనిలో ఇంకో 2 కలర్స్ ఉన్నాయి. అవి ఆగస్ట్లో లేకపోతే సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాలి. ఒకటి క్లోన్, ఇంకొకటి గోస్ట్. ఇది షార్ట్ రివ్యూ మన డంక్ జెనసిస్ గురించి. ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం, అది కూడా 2 షూస్ని మన ఛానల్లోనే చూస్తున్నారన్నమాట. సో ఇలాగే ఫ్యాషన్ గురించి అండ్ కొత్త స్నీకర్స్ చూడాలన్నా, కొత్త స్నీకర్స్ గురించి వినాలన్నా, ఆల్వేస్ హీర్ ఇట్ ఫ్రమ్ ద ఓజీ.